వెల్కమ్ బ్యాక్. సీఎం జగన్ బీసీలను అన్ని విధాలుగా మోసం చేశారని, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలపైన దాడులు జరిగాయని మాజీ మంత్రి ప్రతిపాటి ఆరోపించారు. ఇక పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ గుండె చప్పుడు బీసీ యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పత్తిపాటి, అలాగే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఇక వైసీపీ వెన్నుపోటు పార్టీ అని, ప్రజలను ఎన్ని విధాలుగా మోసం చేయాలో అన్ని విధాలుగా మోసం చేసిన పార్టీ అని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని తట్టుకోలేక శాసన మండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి ఘనత గంగా కృష్ణమూర్తి గారిది. ఆ విధంగా గౌరవం కావాలి అనుకునేటువంటి అందరూ బయటకు వచ్చేసారు. ఇక గౌరవం లేకపోయిన పర్లా మేము దోపిడీ చేస్తాం జగన్మోహన్ రెడ్డి తోటి అని ఉండేటువంటి విడుదల రజనీ లాంటి వాళ్ళు స్థలం మార్చుకొని, నియోజకవర్గాన్ని మార్చుకొని గుంటూరు పారిపోయి మాకు అవినీతిలో మాకు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటామని జగన్మోహన్ రెడ్డి అడ్డు పెట్టుకొని ఉన్నారు. అటువంటి నాయకులు చిలకలూరుపేట నుంచి పారిపోయారు, సత్తుకొని తట్టకుండా వెళ్ళిపోయారు. ఫ్యాన్కు ఓటు వేసిన వాళ్ళు కూడా కనపడకుండా పారిపోయారు. కనీసం ఫ్యాన్ ఓటేసిన వాళ్ళకు సమావేశం పెట్టన్నా చెప్పారా? నేను గుంటూరు పోతున్నా, మిమ్మల్ని వదిలిపెట్టి మీ అభిప్రాయం ఏంటని అడిగారా? అడిగిన దాఖలాలు కూడా లేవు.